అవతల అమ్మాయి నా భర్తకు బాగా డబ్బాసు చూపించి నీ భార్య దగ్గర నుంచి నీకేమొస్తుంది, నీ భార్య ఎందుకు పనికిరాదని బాగా రెచ్చగొట్టింది. ఇంకా ఆల్మోస్ట్ నాకు విడాకులు ఇవ్వకుండా తననే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాడు. నేను నా కాళ్ల మీద నిలబడి బాగా సంపాదించాను. తర్వాత భార్య విలువ ఎంత గొప్పదో తెలుసుకున్నాడు. డబ్బులో సంతోషం లేదని, అదంతా కేవలం ఆకర్షణ అని రియలైజ్ అయ్యాడు. నా దగ్గరికి వచ్చేశాడు. పూర్తిగా మారిపోయాడు. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోయింది. ఇప్పుడు మేము కలిసిపోయాం మేడం. అందుకే ఆనందంతో స్వీట్స్ పంచుతున్నాను. ఆడది ఆధారపడి బతకడానికి, ఆడది తన కాళ్ల మీద తను నిలబడి చూపించడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. అది నా విషయంలో జరిగింది. ఏ మగాడైనా ఆడదాని గొప్పతనం గురించి ఏదో ఒక రోజున తెలుసుకోక తప్పదు. తన తప్పు తెలుసుకున్న తర్వాత తనంతటా తానే వస్తాడు. ఇక నుంచి మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. మరో పర్సన్ వల్ల మీ మధ్య డిస్టర్బెన్స్ రాకూడదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. కొందరు ఆడవారు పరాయి ఆడదాని భర్తను సొంతం చేసుకోవాలి అని అనుకుంటారు. వాళ్ళేం బాగుపడతారు చెప్పు? అవును మేడం, వాళ్ళెప్పటికీ బాగుపడరు. ఓకే ఓకే, ఇక మీరు వెళ్ళి వర్క్స్ చూసుకోండి. మేడం, ఏంటి? ఏదో ఒక రోజున నా భర్త కూడా లతా భర్తలాగే మారిపోతాడనే నమ్మకం నాకుంది. అందుకే అడ్వాన్స్డ్గా ఈ స్వీట్ ని తీసుకొచ్చాను. తీసుకోండి. మర్యాదగా బయటికి నడు. గెట్ అవుట్. ఇది నా ఇమాజినేషనా? ఏంటి మేడం టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, లేదంటే ఉందనిలే, ఉందంటే లేదనిలే. నేను కూడా వచ్చి మీకు స్వీట్ ఇచ్చినట్టు కలగనుంటారు. అందుకే కంగారు పడుతున్నారు. Am I right, మేడం? భయపడు, ఇలాగే భయపడు. పరస్త్రీ వ్యామోహం పతనానికి నాంది. పరపురుషుడి వ్యామోహం కూడా పతనానికి నాంది. తొందరలో నేను స్వీట్స్ పంచే రోజు వస్తుందేమో, ఎవరికి తెలుసు? అమ్మవారి దయ వలన నేను బావా కలిసిపోతాం. గుడికెందుకు తీసుకొచ్చావు? చెప్తాను. చెప్పు, నువ్వెప్పుడైనా ఈ గుడికొచ్చావా? అన్ని గుడులు నావే. అన్ని గుడులకు వస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. ఇప్పుడు నన్నెందుకు తీసుకొచ్చావో చెప్పు. నాకెప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ గుడికే వచ్చి ఈ అమ్మవారి ముందు చెప్పుకుంటాను. అవునా? ఇంతకు ముందు నీలాగే నాకు భవానీ అని ఓ పరమ భక్తురాలు పరిచయం అయ్యింది. నాకేదైనా అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తుండేది, మంచి మంచి సలహాలు ఇస్తూ ఉండేది. నీతో ప్రతి దశలోనూ
ప్రయాణం చేస్తున్నది నేనే తల్లి. ఆ భక్తురాలు ఈ మధ్య రావడం లేదు. ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆమెకు బదులుగా ఆ అమ్మవారు నన్ను నీ దగ్గరికి పంపించింది. అవునవును, నాకు మరో 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నాతో రా, పరిచయం చేస్తాను. నాగమ్మ, నాగమ్మ. చిలకమ్మ కూడా వచ్చింది. ఈ 2 నా బెస్ట్ ఫ్రెండ్స్. నాకెప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు సహాయం చేస్తుంటాయి. నన్ను ముందుండి నడిపిస్తూ ఉంటాయి. నాగమ్మని చూసి భయపడకు, నిన్నేమీ అనదులే. ఉమ్, నాగమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? గౌరమ్మతో మాట్లాడతాముండు. ఏదో పనుండి వెళ్తున్నట్టుంది. వెళ్ళనివ్వు, మళ్ళీ వస్తుందిలే. అరే, ఎంత ఆశ్చర్యంగా ఉంది. చిలుకమ్మ ఇప్పటి వరకు నా భుజంపై కూడా వాలలేదు, నీ మీద వాలింది. ఇదేంటి? నాగమ్మ నీ కోసం పూలమాలను తీసుకుని వచ్చింది. కృతజ్ఞతలు నాగమ్మ.